ధరణి స్థానంలో భూభారతి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి సర్కార్. రైతుల భూముల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి భూభారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు జిల్లా కలెక్టర్ శ్రీజ. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసినటువంటి ధరణి పథకం వల్ల రైతులకు అనేక సమస్యలు నెలకొన్నాయి. మరోవైపున ఇప్పుడు ఆ సమస్య పరిష్కారం చేసే దిశగా రేవంత్ సర్కార్ మొత్తానికైతే ధరణి పథకాన్ని రద్దు చేసి భూభారతి పథకాన్ని ప్రవేశపెట్టి రైతులకు ఉన్న సమస్యలు నివృత్తి చేసే విధంగా రైతులకు మరోవైపున ఈ యొక్క రైతు అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. మొత్తానికైతే 4 మండలాలు ఏర్పాటు చేసినటువంటి ఒక పైలట్ ప్రాజెక్టు కింద ఏర్పాటు చేసినటువంటి ఒక పథకానికి సంబంధించి మొత్తానికైతే ఖమ్మం జిల్లాలో నెలకొండపల్లి మండలాన్ని కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. దాంతో పాటుగా ఇప్పటికే రెవెన్యూ శాఖ అధికారులతో పాటుగా జిల్లా సంస్థల కలెక్టర్ శ్రీజ కూడా మొత్తానికైతే రైతులకు ఉన్న సమస్యలపై నివృత్తి చేసుకునే విధంగా అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఎలాంటి సమస్యలు వచ్చినాయి, ఆ సమస్యలకు పరిష్కారం చూపే విధంగా నిర్ణయాలు తీసుకున్న దానికి సంబంధించి జిల్లా స్థానిక సంస్థల కలెక్టర్ శ్రీజ మనతో పాటు మనం మాట్లాడుతుందాం. మేడం నమస్తే. జనరల్గా ఇప్పుడు ఈ రైతు అవగాహన సదస్సులో మీకు ఎలాంటి సమస్యలు ఎదురైనాయి, ధరణి వల్ల పడిన ఇబ్బందులు ఏంది, భూభారతి పథకంతో వచ్చినటువంటి సమస్యలకు పరిష్కారం ఏ విధంగా చేస్తున్నారు? మనం ఇంతకు ముందు ఉన్నది అండ్ ప్రస్తుతం ఉన్నది ఆల్రెడీ ప్రతి మండల్లో దీనికోసం అవగాహన సదస్సులు చేయడం జరుగుతుంది. కొన్ని విషయాలు ఉన్నాయి సాదాబాయినాకు సంబంధించి ఒక నెల పాటు 2020లో అప్లై చేసుకున్న రిజిస్ట్రేషన్, అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కానివ్వండి, లేకపోతే వన్ అపీల్ మెకానిజం. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ మిస్టేక్స్ బై ఎర్రర్ ఒకరి పేరు కాకుండా ఇంకొకరి పేరు రావడం, లేకపోతే ఆర్ఎస్ఆర్ ఇష్యూస్, ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇంతకుముందు ఉన్న చట్టంలో అది సివిల్ కోర్టుకి వెళ్లాల్సిన అవసరం ఉండే. సో ఇప్పుడు అది ఆర్డీఓ గారి లెవెల్, దెన్ కలెక్టర్ గారి లెవెల్లో సాల్వ్ చేసుకోవడానికి, నెక్స్ట్ ల్యాండ్ ట్రిబ్యునల్ అండ్ CCLA వరకు వెళ్ళడానికి ఒక వెసులుబాటు ఇచ్చారు. సో అపీల్ మెకానిజం అండ్ ఆల్సో వన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనకి ఈ చట్టం ఇన్ఫోర్స్ వచ్చినప్పుడు ఆన్ 14/4/2025లో ఇన్ఫోర్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ 1 year పాటు 2026 సిమిలర్ డేట్లో వరకు మనం అభ్యర్థనలు పెట్టుకుంటాం. దిస్ టైటిల్ అండ్ ఆల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు ఫేస్ చేసినవి, సో ఆల్ దోస్ థింగ్స్ వాళ్ళు పెట్టుకుంటారు. అర్జీ పెట్టుకున్న దాని తర్వాత దానిపైన ఎంక్వైరీ చేసుకుని ఆర్డీఓ గారి లెవెల్ ఆఫీసర్ అండ్ దెన్ కలెక్టర్ గారి లెవెల్లో కొన్ని ఇష్యూస్ ఇవన్నీ ఇష్యూస్ సాల్వ్ చేయడానికి ఒక వెసులుబాటు మనకి ఇచ్చినారు. ధరణి పథకం ఉన్నప్పుడు సుమారు 36 మాడ్యూల్స్ వరకు ఉండేది. ఇప్పుడు ఎన్ని మాడ్యూల్స్ వచ్చినాయి? సో ఇనీషియల్గా అయితే ఇన్ ఫుల్ నెంబర్ మాడ్యూల్స్ రాబోతున్నాయి, 11 వరకు వచ్చినాయి. సో ఆల్రెడీ నడుస్తుంది పోర్టల్, డిఫరెంట్ నెంబర్లో ఇది వచ్చాయి. ఇన్ఫోర్స్ కంప్లీట్ రావడానికి పైలట్ సర్వేలు అండ్ ఆల్సో ఫీడ్బ్యాక్ సెషన్స్ అండ్ అవగాహన సదస్సులు జరుగుతున్నాయి. బికాస్ ఎట్ వన్స్ ఇంతకుముందు మనం పోర్టల్ చూసినప్పుడు, ఇంతకుముందు ఉన్న పోర్టల్ వచ్చినప్పుడు కూడా మనం ఏం చూసాం, మాడ్యూల్స్ ఇనీషియల్గా ఒక చిన్న సింగిల్ నెంబర్లో వచ్చాయి. తర్వాత ప్యాచెస్గా అడిషన్ చేయడం జరిగింది బేస్డ్ ఆన్ ద రిక్విజిషన్. నవ్ మోర్ అండ్ మోర్ అడిషన్ ఒకేసారి పంపిస్తే ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బికాస్ ఇట్ ఈస్ ఆల్ సైబర్ రిలేటెడ్ ఇష్యూ. ఒక పోర్టల్ని దట్టు ఇంత పెద్ద స్థాయిలో విత్ ఇన్ స్టేట్ మెయింటైన్ చేయడం అనేది ఎట్ వన్స్ లాంచ్ చేస్తే కూడా టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయని చెప్పేసి దే ఆర్ లాంచింగ్ ఇట్ ఇన్ ఫేజ్డ్ మేనర్. సో దట్ ఈస్ ద రీజన్ మేబీ బై సెకండ్ వీ మేడ్ గెట్ ఆల్ ద థింగ్స్ రెడీ. మొదటగా జనరల్గా ఇప్పుడు ఈ రెవెన్యూ సదస్సులో ఎక్కువ ధరణి సమస్యలు ఎలాంటి ఎక్కువ మీకు ఫేస్ చేస్తారు? సో దిస్ మనకి రెగ్యులర్గా వచ్చే పిటిషన్సే అండి. ఇంతకుముందు ధరణిలో ఉన్న మేజర్ ఇష్యూస్, వన్ థింగ్ ఈజ్ అపీల్ అండ్ టైటిల్ సంబంధించిన మేజర్ ఇష్యూస్ విచ్ దే వర్ గోయింగ్ టు సివిల్ కోర్ట్ అండి. బికాస్ మోస్ట్లీ రైతుల భూములు, ధరణి అంటేనే రైతులకు సంబంధించిన భూములు రిజిస్టర్ చేసుకునే వన్ గేట్వే. సో దానికి సంబంధించి ఏదైతే వెసులుబాటు లేకుండా సివిల్ కోర్టుకి వెళ్తున్నారు, తప్పిదం ఎవరిదైనా కానివ్వండి సివిల్ కోర్టుకి వెళ్లాల్సి వస్తుంది. సో దానికి సంబంధించిన మోస్ట్లీ గ్రీవెన్సెస్ మాకు వస్తున్నాయి. ఇంతకుముందు జరిగిన అవగాహన సదస్సులో కూడా అదే ఉండే. సో మోస్ట్లీ టైటిల్ డీడ్స్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ వాళ్ళ ఇండివిజువల్ ఇష్యూస్ ముందు పెడుతున్నారు. సో ఫర్ దట్ థింగ్ దే హ్యావ్ గివెన్ ఆల్రెడీ వన్ సొల్యూషన్. ఇప్పుడు జనరల్గా గతంలో ధరణి ఉన్నప్పుడు కలెక్టర్లకు కూడా ఏదన్నా అంటే ధరణి వల్ల జరిగిన పొరపాట్లను సరి చేసుకోవడానికి ఎలాంటి అవకాశం లేదు. కానీ ఇప్పుడు మాత్రం చివరికి తహసీల్దార్కు ఒక అవకాశం కల్పించింది, ఒక నోటీస్ ఇచ్చే విధంగా. అంటే వాళ్ళకి ఒక 1 week టైం ఇచ్చి దాంతోపాటు అంటే కొన్ని వెసులుబాటు కల్పించింది. అంటే ఒకవైపున ప్రభుత్వం సంబంధించిన భూములు కావచ్చు, మాన్యం భూములు కావచ్చు, ఇనాం భూములు కావచ్చు, అసైన్ భూములు కావచ్చు, ఇవన్నీ కూడా కొంత పక్క సమీపంలో ఉన్న రైతులు ఎవరైతే కానగెట్ సమీపంలో వాళ్ళంతా కూడా కొన్ని కలుపుకొని వాళ్ళు మళ్ళీ వాళ్ళ సర్వే నెంబర్, బై నెంబర్లు వేసుకోవడం తీస్తుంది. ఇప్పుడు అవన్నీ కూడా క్లియర్ అయ్యే అవకాశం ఉందా? మోస్ట్ ఆఫ్ దెమ్ అండి, మోస్ట్లీ ఓఆర్సీస్ అండి, సాదా బైనామా, ఆల్ దిస్ అన్రిజిస్టర్డ్ అండ్ అన్క్లెయిమ్డ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసుకోవడానికి ఆర్డీఓ గారి లెవెల్లో ఆర్డీఓ సర్టిఫికేట్ ఒకటి ఇవ్వడం, దెన్ ఆ ఇష్యూస్ ఎవరైనా రేజ్ చేస్తే దెన్ అది కలెక్టర్ గారు నిర్ణయిస్తారు. కలెక్టర్ గారి నుంచి మళ్ళీ అప్పీల్. ఇన్ దిస్ వే దే హ్యావ్ మేడ్ ఎ ప్రొసీజర్ రెడీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రూల్స్ ఫర్ భూభారతి. ఇలాంటి సదస్సులు ఓవరాల్గా ఖమ్మం జిల్లాలో ఈ నుంచి మొదలు పెడితే ఈ మంత్ చివరి వరకు ఉందని చెప్పి 30 వరకు ఉందని చెప్పన్నారు. ఎలా ఇప్పుడు ప్రతి ఒక్క గ్రామానికి మండల లెవెల్లో దొరుకుతుంది?
17వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కొత్త చట్టం మన కోసం వచ్చింది. ఆ చట్టం గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత రైట్ మనకుంది. సో అది ఆ చట్టం గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత కూడా మా సైడ్ నుంచి ఉంది. సో ఆఫీసర్స్ ఆల్రెడీ నిన్న మా జేసీ గారు అందరు తహసీల్దార్స్కి ఆల్రెడీ సెషన్స్ ఫినిష్ చేసుకున్నారు. సో మా ఆర్డీఓ గారు అండ్ బోత్ ఆర్డీఓ గారు అండ్ జేసీ గారు వారి అధ్యక్షతన వీఆర్ గోయింగ్ టు డూ ఆల్ ది మండల్ లెవెల్ మండల్ హెడ్ క్వార్టర్లో జరుగుతాయి అవగాహన సదస్సులు. అండ్ ఇంకొక విషయం, మన డిస్ట్రిక్ట్కి డిఫరెంట్ ఆర్ మేబీ మోర్ స్పెషల్ ఈజ్ నేలకొండపల్లి మండల్. అది పైలట్ తీసుకున్నాము ఈ నేలకొండపల్లి. అందుకే మనం ఈ రోజు కూడా అవగాహన సదస్సులు మొత్తం ఖమ్మం జిల్లాలో ఇక్కడ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. సో గ్రామ పంచాయతీలో ఒక చిన్న ఫామ్ ఇచ్చేసి ఆర్ఎస్ఆర్ ఇష్యూస్ అండ్ పార్ట్ బిలో ఉన్న ఇష్యూస్ తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి అభ్యర్థనలు ఎలా సాల్వ్ చేస్తున్నప్పుడు మనం ఎలాంటి పద్ధతులు ఫాలో అయ్యామని నెక్స్ట్ హోల్ మంత్ 2 తహసీల్దార్ క్యాడర్ ఆఫీసర్స్ అండ్ ఎస్డీసీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మానిటరింగ్లో జరుగుతుంది. సో దానికోసం కూడా పైలట్ స్టడీ జరుగుతుంది మన మండలంలో. సో దేర్ రెవెన్యూ సెషన్స్ జరుగుతున్నాయి, రెవెన్యూ సదస్సులు. ఈ రెవెన్యూకి సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉంటే డిస్కస్ చేస్తారు. నా అవేర్నెస్ సెషన్స్ జరుగుతున్నాయి మండల్ హెడ్ క్వార్టర్ లెవెల్లో. చూసుకో చాలా వరకు కూడా ప్రజా సమస్యలపై ఏదైతే రైతులకు ఉన్న సమస్యలు కావచ్చు, భూమికి సంబంధించిన సమస్యల మొత్తాన్ని కూడా నివృత్తం చేసే విధంగా ఈ యొక్క రైతు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు దీనికి సంబంధించి చాలా వరకు కూడా అంటే రైతులకు ఉన్న ప్రతి ఒక్క సమస్యను అంటే వాళ్ళ గ్రామ స్థాయిలో ఎక్కడైతే ఇప్పుడు గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలు కావచ్చు, లేదా మాన్య భూములు కావచ్చు, లేదా ఇతర భూములకు సంబంధించి రైతులు కొంతమంది కలుపుకొని బై నెంబర్లు వేసుకొని తర్వాత పొజిషన్లో ఒకళ్ళు ఉండి మళ్ళీ ఆ రికార్డు మరొకళ్ళ పేరు మీద ఉండడంతో వాటి సమస్యలపై కూడా నివృత్తం చేసే విధంగా అంటే ధరణి వల్ల వచ్చిన సమస్యలను మొత్తం పరిష్కారం చేసుకుంటూ భూభారతి పథకంలో అవన్నీ సమస్యలు క్లియర్ చేసుకుంటూ ముందుకెళ్తే నేపథ్యం అయితే ఉందని ఇక్కడ ఉన్న స్థానిక సమస్యల జిల్లా కలెక్టర్ శ్రీజ చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇదే కొంత తాజా పరిస్థితి. సంపద భాస్కర్, బిగ్ టీవీ, నేలకొండపల్లి.